ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం రామచంద్రపురం. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవులు, పాత దేవాలయాలు, రహస్యమైన గుట్టలు ఉండేవి. గ్రామస్తులు ఆ గ్రామం గురించి ఒక భయంకరమైన విషయం చెబుతూ ఉంటారు. ఆ అడవిలో ఒక ఉగ్ర రూపం ధరించిన అమ్మవారు ఉన్నారు. ఆమెకు కోపం వస్తే గ్రామం అంతా నాశనం అవుతుంది అని. చివర ఒక పాత పాడైపోయిన అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి పేరు కాళరాత్రి అమ్మవారి దేవాలయం. ఇది ఒకప్పుడు చాలా శక్తివంతమైన దేవాలయం, కానీ ఇప్పుడు ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు. అర్ధరాత్రి 12 తర్వాత ఆ గుడి దగ్గర నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. మహిళలా నవ్వడం, పిల్లల్లా ఏడవటం, కొన్నిసార్లు గర్జనల కేకలతో నేల కంపించడం జరుగుతుంది. ఆ అమ్మవారు ఒకప్పుడు గ్రామాన్ని కాపాడింది, కానీ ఎవరో ఆమెను అవమానించారు. అప్పటి నుంచి ఆమె ఉగ్ర రూపంలో ఉంటుంది. రాహుల్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి ఆ గ్రామానికి వచ్చాడు. అతను యూట్యూబ్ కోసం రియల్ హారర్ కథలు రికార్డ్ చేస్తాడు. ఇది అంతా అబద్ధం, నేను వెళ్ళి ఆ గుడి నిజం బయట పెడతా అని చెప్పాడు. గ్రామస్తులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఆ అమ్మవారు కోపంగా ఉన్నారు అని చెప్పారు, కానీ రాహుల్ వినలేదు. ఆ రోజు రాత్రి టైం సరిగ్గా 11:45. గాలి గట్టిగా వీస్తుంది. రాహుల్ తన కెమెరాతో గుడి దగ్గరకు వెళ్ళాడు. గుడి తలుపు కొంచెం తెరుచుకొని ఉంది. అతను లోపలికి అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. ఇక్కడ ఎవరున్నారు అని అడిగాడు రాహుల్. సడన్గా గుడిలో దీపం వెలిగింది. అమ్మవారు ఉగ్ర రూపం. ఆ వెలుతురులో ఒక భయంకరమైన రూపం కనిపించింది. రక్తం లాంటి కళ్ళు, పొడవాటి జుట్టు గాల్లో ఎగురుతుంది. నాలుక బయటకు వచ్చింది. ముఖం మొత్తం కోపంతో నిండిపోయి ఉంది. ఆమె గట్టిగా నవ్వుతూ, ఎవరు నన్ను లేపింది అని అడిగింది. రాహుల్ భయంతో వణికిపోయాడు. అమ్మా, నువ్వున్నావని తెలియక వచ్చానమ్మా, నన్ను క్షమించమ్మా అని బ్రతిమిలాడుకున్నాడు. అమ్మవారి స్వరం మారింది బాధతో. ఈ గ్రామం నన్ను పూజించేది, నేను వారిని కాపాడేదాన్ని. కానీ ఒకరోజు వారు నన్ను మర్చిపోయారు. ఒక ధనవంతుడు గుడిని కూల్చాలని ప్రయత్నించాడు. అప్పుడు నేను కోపంతో ఉగ్రరూపం ధరించాను. ఆ రోజు నుంచి నా కోపం తగ్గట్లేదు. ఈ గ్రామం నన్ను మోసం చేసింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం నాకు ఒక బలి కావాలి అని పెద్ద పెద్ద కేకలతో అరుస్తూ చెప్తుంది అమ్మవారు. రాహుల్ వెనక్కి తిరిగి పరిగెత్తాలని ప్రయత్నించాడు, కానీ తలుపులు మూసుకుపోయాయి. గుడి అంతా చీకటి. అమ్మవారి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. రాహుల్ అమ్మవారి ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. అమ్మా, గ్రామస్తులు తప్పు చేశారు, కానీ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. దయచేసి వాళ్ళను క్షమించండి అమ్మా అని అడిగాడు. అమ్మవారి కళ్ళల్లో కోపం కాస్త తగ్గింది. నిజమైన భక్తి, త్యాగం ఇవే నన్ను శాంతింపజేస్తాయి. నేను తిరిగి మామూలు రూపంలోకి వస్తాను అని చెప్పి మాయమైపోయింది. ఆ రోజు రాత్రి రాహుల్ అక్కడే ఉండిపోయాడు. ఉదయం అయ్యింది. రాహుల్ బయటికి వచ్చాడు. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అమ్మవారు శాంతించారు అని అతను చెప్పాడు. భక్తి ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. అవమానం చేస్తే దేవుడు కూడా ఉగ్రరూపం ధరించగలడు అని రాహుల్ గ్రామస్తులతో చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం గ్రామస్తులు భక్తితో పూజలు చేయటం మొదలుపెట్టారు. అమ్మవారు శాంతించిందని రాహుల్ చెప్పిన తర్వాత గ్రామంలో కొన్ని రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి. గుడిలో మళ్ళీ దీపాలు వెలిగాయి. ప్రతి శుక్రవారం పూజలు మొదలయ్యాయి. గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. కానీ ఒక వృద్ధుడు మాత్రం అన్నారు, ఇది నిజమైన శాంతి కాదు, ఇది తుఫాను ముందు నిశ్శబ్దం అని. ఎవ్వరూ అతని మాటలు పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత గుడి దగ్గర నివసించే లక్ష్మి అనే మహిళకు ఒక విచిత్రమైన కల వచ్చింది.
ఆ కలలో అమ్మవారు మళ్ళీ ఉగ్ర రూపంలో కనిపించారు. మీరు నన్ను మళ్ళీ మోసం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంది. లక్ష్మి భయంతో నిద్ర లేచింది. ఆమె బయటకు చూసింది. గుడివైపు ఎర్రటి కాంతి వెలుగుతుంది. ఈ విషయం విని రాహుల్ మళ్ళీ గుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక షాకింగ్ విషయం చూశాడు. గుడి వెనక కొంతమంది రాత్రి వేళలు తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ నిధి ఉంది, అమ్మవారు కింద బంగారం దాచారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాహుల్ కోపంగా అడిగాడు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. ఇది పవిత్రమైన స్థలం అని అన్నాడు. వాళ్ళు నవ్వారు. డబ్బు ముందు దేవుడు కూడా పనికిరాడు అని. సరిగ్గా అప్పుడే గాలి గట్టిగా వీచింది. గుడి లోపల నుంచి గట్టిగా గర్జన వినపడింది. నన్ను అవమానిస్తున్నారా అంటూ గుడి తలుపులు బలంగా మూసుకుపోయాయి. తవ్వకాలు చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కరిగా నేల మీద పడిపోయారు. అమ్మవారు ఉగ్ర రూపం మళ్ళీ ధరించింది. ఈసారి మరింత భయంకరంగా. ఆమె కళ్ళ నుంచి అగ్ని జ్వాలలు, గాల్లో ఎగురుతున్న శరీరం, భూమి పగిలిపోతున్నట్టుగా శబ్దం. ఈసారి క్షమించను అని అరిచింది. అప్పటి నుంచి ప్రతి రాత్రి ఒక ప్రాణం తీసుకుంటాను అని చెప్పింది. ఆ రాత్రే త్రవ్వకాలు చేసిన వాళ్ళల్లో ఒకరు కనిపించలేదు. మరుసటి రోజు ఆయన శవం గుడి ముందు కనిపించింది. గ్రామమంతా భయంతో వణికిపోయింది. ఎవ్వరూ రాత్రి బయటకు రావడం లేదు. పిల్లలు ఏడుస్తున్నారు, జంతువులు కూడా అరుస్తున్నాయి. రాహుల్ అర్థం చేసుకున్నాడు, ఇది నేనే ఆపాలి, లేకపోతే అందరూ నాశనం అవుతారు అని. రాహుల్ గ్రామంలో ఒక వృద్ధ పూజారి దగ్గరకు వెళ్ళాడు. అతను చెప్పాడు, ఆ అమ్మవారిని పూర్తిగా శాంతింపజేయాలంటే ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేయాలి అని. అది ఏమిటి అని రాహుల్ అడిగాడు. ఆమెకు నిజమైన పశ్చాత్తాపం చూపించాలి, అది మాటలతో కాదు చర్యలతో అని. మరుసటి రోజు రాత్రి 12 గంటలకు రాహుల్, పూజారి, గ్రామస్తులు కలిసి గుడి దగ్గర యజ్ఞం మొదలుపెట్టారు. మంత్రాలు వినిపిస్తున్నాయి. అమ్మవారికి కోపం పెరుగుతుంది. మీరు మళ్ళీ నన్ను మోసం చేస్తున్నారా అని. అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈసారి అత్యంత ఉగ్రంగా. రాహుల్ అమ్మవారి ముందుకు వచ్చాడు. అమ్మా, మేము తప్పు చేశాం, కానీ ఇప్పుడు నిజంగా మారాం అని అతను తన చేతిని అగ్నిలో పెట్టాడు. ఈ నొప్పి మా పాపానికి శిక్షగా భావించండి అమ్మా అని వేడుకున్నాడు. అమ్మవారి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఆమె కోపం తగ్గింది. ఇది నిజమైన పశ్చాత్తాపం అని చెప్పింది. ఆమె మళ్ళీ శాంత రూపంలోకి మారింది. గ్రామం మళ్ళీ ప్రశాంతంగా మారింది. కానీ రాహుల్ ఊరికి వెళ్ళే రోజు ఒక చిన్న అమ్మాయి అతనితో చెప్పింది, అన్నయ్య, నిన్న రాత్రి అమ్మవారు నాతో మాట్లాడింది అని. ఏమనింది అని రాహుల్ అడిగాడు. ఆమె నవ్వేసి వెళ్ళిపోయింది. రాహుల్ వెళ్ళే ముందు ఆ పాప మాటలు అతని మనసులో తిరుగుతున్నాయి. అతను ఆ అమ్మాయిని వెతకడానికి తిరిగి గ్రామంలోకి వెళ్ళాడు. కానీ గ్రామస్తులను అడిగితే వాళ్ళు షాక్ అయ్యారు. ఇక్కడ ఎలాంటి చిన్న అమ్మాయి లేదు అని అన్నారు. రాహుల్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. రాహుల్ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి తలుపులు తెరుచుకొని ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే గోడల మీద పాత చిత్రాలు కనిపించాయి. ఆ చిత్రాల్లో ఒక చిన్న అమ్మాయి అమ్మవారి ముందు బలిగా నిలబడి ఉంది. ఆ గుడిలో పూజారి చెప్పిన నిజం. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక మహాయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం కోసం ఒక చిన్న అమ్మాయిని బలి ఇచ్చారు. రాహుల్ షాక్ అయ్యాడు. అంటే ఆ అమ్మాయి ఆత్మ ఇంకా ఇక్కడే ఉందా అని అడిగాడు. పూజారి తలూపాడు. ఆ అమ్మవారు ఒక్కటే కాదు అని పూజారి అన్నాడు. ఆమెతో పాటు ఒక చిన్న పాప ఆత్మ కూడా ఉంది. అమ్మవారు శాంతంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కోపంగా ఉంటుంది. ఆమెకు న్యాయం జరగలేదు అని చెప్పాడు. గుడిలో చీకటి పెరిగింది. చల్లని గాలి వీచింది. ఆ చిన్న అమ్మాయి ప్రత్యక్షమైంది. కానీ ఈసారి ఆమె ముఖం భయంకరంగా ఉంది. కళ్ళు నల్లగా మారాయి. గట్టిగా నవ్వుతుంది. మీరు నన్ను మర్చిపోయారు అని అరిచింది.
అమ్మవారు నన్ను ఆపలేదు, ఇప్పుడు నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పింది. ఆమె శక్తి పెరిగింది. గుడి గోడలు పగిలిపోతున్నాయి, విగ్రహం కూడా కంపిస్తుంది, అమ్మవారు కూడా కనిపించింది. కానీ ఈసారి ఆమె బలహీనంగా ఉంది. రాహుల్ అర్థం చేసుకున్నాడు, ఇది దేవత కోపం కాదు, ఇది ఒక అన్యాయమని. అతను ముందుకు వచ్చాడు. నిన్ను మేము మర్చిపోయాం, కానీ ఇప్పుడు నీకు న్యాయం చేస్తామని. పూజారి అన్నాడు, ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ అమ్మాయికి గౌరవం ఇవ్వాలి అని. గ్రామస్తులు కలిసి ఆ చిన్న అమ్మాయి కోసం ఒక ప్రత్యేక పూజలు చేయాలి అని, ఆమెను దేవతగా భావించాలి అని. వెంటనే ఆ అమ్మాయి ముఖం మారింది, భయం తగ్గింది, ఆమె చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు నాకు శాంతి వచ్చింది అని చెప్పింది. ఆమె క్రమంగా అదృశ్యమైంది. అమ్మవారు పూర్తిగా శాంతిచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అతని కెమెరాలో ఒక ఫ్రేమ్ కనిపించింది. ఆ చిన్న అమ్మాయి అతని వెనక నిలబడి ఉంది. అతను నెమ్మదిగా తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆ రాత్రి రాహుల్ ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్, నేను నీతోనే ఉంటాను అని. కొన్ని ఆత్మలు శాంతి పొందినా మనం నచ్చితే మనతోనే ఉంటాయి.